వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్. 50,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్. విశాఖ పోలీస్ కమిషనర్ సాహసం. కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువతకు రక్షణ. కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి. స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఉపాధి హామీ పనుల్లో అవినీతి. న్యాయం చేయాలంటున్న బాధితులు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడంట వెనుకటికొకడు. అలా ఉంది ఈ కారు అన్న పరిస్థితి. రాష్ట్రమంతా జూన్ 4న వెలువడే ఫలితాల కోసం నరాలు విక్కబెట్టి ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే ఈయన మాత్రం కారుపై డిప్యూటీ సీఎం వంగా గీతాని రాయించుకుని తెగ తిరిగేస్తున్నాడు. వాస్తవానికి పాపం గీతమ్మకు కూడా తన పరిస్థితి ఏంటని, తన రాజకీయ భవితవ్యం ఏమిటని లోపల కుమిలిపోతుంటే ఈయన మాత్రం ఆవిడ పేరు కారు మీద వేసుకుని బయట చక్కెర్లు కొట్టేస్తున్నాడు. ముందు ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు దేవుడా అని గీతమ్మ కనిపించిన ప్రతి దేవుడికి మొక్కుతుంటే ఈయన మాత్రం ఆవిడ పేరును తన కొత్త కారుపై స్టిక్కరింగ్ చేయించి హల్చల్ చేస్తున్నాడు. ఇది చూసిన వారందరూ అప్పుడే గీతా గోవిందం మొదలైందా అని ఆశ్చర్యపోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపట్ట నియోజకవర్గం రావులపాలెం స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. సిఐ ఆంజనేయులు 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. గతంలో కోడి పందాలు వేసిన నేపథ్యంలో కుచ్చర్లపాటి లక్ష్మణ్ రాజు అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అప్పటి నుండి కేసులో చిన్న శిక్షలు వేస్తానని, లేదంటే ఛార్జ్ షీట్ లో కఠిన శిక్షలు వేసి రౌడీ షీట్ వేస్తానని హెచ్చరించడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా 50,000 లంచం ఇవ్వగా ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ హరిరాజు ఆధ్వర్యంలోని బృందం ఈ దాడిలో పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పుండరి అందిస్తారు. థ్యాంక్ యూ రేఖ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెం టౌన్ సిహెచ్ ఆంజనేయులు అయితే 50,000 లంచం తీసుకుండగా ఏసీపీ అధికారులు అయితే వలపని మరీ పట్టుకున్నారు. గత నెల 16వ తేదీన రావులపాలెం మండలం పొడగట్లపల్లి వద్ద పేకాట శిబిరంపై అయితే పోలీసులు అయితే దాడి చేసిన ఘటనలో పలువురిని అయితే సిఐ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఘటనలో అరెస్ట్ అయిన రావులపాలెం గ్రామానికి చెందిన కుంచర్లపాటి లక్ష్మణరావుపై రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా ఉండేందుకు సిఐ ఆంజనేయులు 50,000 లంచం అయితే డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఏసీబీని అయితే ఆశ్రయించడం జరిగింది. రాజమండ్రి ఏసీపీ డీఎస్పీ డి శ్రీహరిరాజు ఆధ్వర్యంలో వలపన్ని అయితే సిఐ ఆంజనేయులను అయితే పట్టుకోవడం జరిగింది. రావులపాలెం పోలీస్ స్టేషన్లో బాధితుడి నుంచి 50,000 లంచం తీసుకున్నట్టుగా ఏసీపీ అధికారులు దాడి చేసి అయితే పట్టుకున్నారు. అతనిపై కూడా కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ సిఐపై పాలకొల్లు అలాగే తణుకులో కూడా చాలా ఫిర్యాదులు అయితే రావడంతో వెంటనే ఏసీపీ అధికారులు అయితే దాడి చేయడం జరిగింది. అయితే ఇతనిపై చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. అవినీతి ఆరోపణలు అయితే ఇతనిపై ఎక్కువగా ఉన్నాయని కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. రేఖ లాస్ట్ మంత్ ఒక రావులపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడి పందాలకు సంబంధించి ఒక రైడ్ జరిగింది. రైడ్ జరుగుతూ అందులో చాలామంది వ్యక్తులు దొరికారు. కొన్ని కోళ్ళు పట్టుకున్నారు. తర్వాత కొన్ని బైక్స్ కూడా వెహికల్స్ రికార్డ్ చేశారు. అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పట్టుకున్నారో ఆ స్థలం తనకి యజమాని కుచ్చర్లపాటి లక్ష్మణరాజు ఉన్నారు. ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇంకా 50,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. దేనికంటే రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని, తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏసీని ఆశ్రయించారు. ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం, ఆయనేమో ఒక కవర్ ఆయన చేతికి అందులో పెట్టమని, తర్వాత మేము వచ్చి అది రిపోర్ట్ చేయండి. ఎంత డిమాండ్ చేశారు? ఈ కేసు సంబంధించి 50,000. ఆయన రావులపాలెం డైరీ ఫార్మ్ డిమాండ్. అంటే కేసులో పేరు లేకుండానండి ఎందుకని డిమాండ్ చేసింది? అంటే ఆ కేసు ఇంకా ఛార్జ్ షీట్ కోర్టులో ఇంకా డిస్పోజ్ అవ్వలేదు. ఓకే, ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి. తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో రౌడీ షీట్ ఓపెన్ చేయడం, అలాంటివి ఇవేం లేకుండా చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న సెక్షన్లు వేసేలాగా. కేసు వరకు ఓకే అండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా. ఓకే సార్. ఈ పేరు ఏంటంటే శ్రీహరిరాజు అండి, ఏసీబీ రాజమండ్రి. ఉత్తరప్రదేశ్ లో మహిళలను వ్యవసాయ డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఆ ట్రైనింగ్ తర్వాత వారికి కొంత సబ్సిడీపై కొంత తక్కువ వడ్డీతో లోన్ ఇప్పించి వ్యవసాయ డ్రోన్లను అందిస్తున్నారు.
వ్యవసాయ డ్రోన్ వాడటం వలన మనం వాడే పురుగు మందులను, నత్రజని, యూరియా, మైక్రో న్యూట్రియంట్లను సగానికి సగం తగ్గించవచ్చు. पीछे हो जाए, मेरा फ्रेम खराब हो रहा है, पीछे पीछे आ जाए, उधर वाले ड्रोन नहीं आ रहे, ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయ కార్య నిర్వహణాధికారి కెఎస్ రామారావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారికి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ ప్రధానార్చకులు మరియు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదములు, పండ్లు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేసినారు. శ్రీ కనకదుర్గ వైభవం పుస్తకమును గురించి ఈవో రామారావు చాగంటి వారికి వివరించారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయమును మరియు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయమును దర్శించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల 6వ విడత పోలింగ్ శనివారం కొనసాగుతుంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోను ఓ పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మద్యం మత్తులో రెచ్చిపోయిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిర్జాదిగూడ వాసి అలెక్స్ మరో యువతిపై ఐపీసీ 341, 504 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ నాగోల్ సమీపంలో ఉదయం పూట మద్యం సేవిస్తూ పాఠశాలలతో ఘర్షణకు దిగిన వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు దానిని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు. ఉపాధి హామీ పథకంలో అవినీతి చోటు చేసుకుంది. 100 మంది పనిచేస్తే
300 మందికి మాస్టర్లు వేసి డబ్బులు లెక్క చూపుతున్నారు. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని కూలీలు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జూపడి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకాల్లో అవినీతి జరుగుతుందని స్థానికులు వాపోతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. అయితే ఫిర్యాదు చేసిన వారిపై కింద స్థాయి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడుతున్నారని మహిళలు వాపోతున్నారు. కష్టపడేది మేము, దోచుకునేది వాళ్ళు అని 100 మంది కష్టపడితే 300 మంది వచ్చినట్లు హాజరు వేసుకుంటున్న అధికారులు ఆ డబ్బును ఎవరి ఖాతాలో వేస్తున్నారని ప్రశ్నించారు. ఏమైపోతున్నాయండి? మేము చాకరీ చేయటమే కానీ మాకు డబ్బులు ఇవ్వటం లేదు. వారం రోజులు చేస్తే 500, 600 వస్తున్నాయి. 11 వారాలు చేస్తే ₹1 ఇవ్వాల. 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది, 3వ సంవత్సరం. మరి మేము ఎట్లా కరువు పనికి వచ్చి ఏమి తిని రావాలి? ఎలా చెయ్యాలండి? ఎట్లా మా బతుకుతారు? మరి కరువు పనికి వస్తేనే మాకు జీవనం కదా. ఎర్రని ఎండలో మరి ఏం చెయ్యాలి? మేము చేసే ఎళ్ళకాడ ఉన్న వాళ్ళకి మచ్చలు వేస్తున్నారు. ఆ డబ్బులు ఏమైపోతున్నాయి? చాకరీ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా. మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి? 100 మంది పని చేస్తే 500 మంది, 300 మందికి మచ్చలు వేస్తున్నారు. 100 మంది చేస్తే మరి ఎట్లాగా? మరి అసలు ఆ పరిస్థితి ఏంటి? మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఏమైపోవాలి చాకరీ చేసి? అలాగేనండి, మేము అసలు కరువు పనికి ఎర్రని ఎండలో వచ్చి శాస్త్రాలు చేసినా సుఖం లేదు. ఎట్లాగా? ఉపాధి హామీ పథకం అని మేము వస్తున్నాము. రోజుకు 200 కూడా పడతలా. ఛార్జీలు బాను 150, 180. ఈ రకంగా అయితే మేము ఎట్లా చెయ్యాలండి? 150, 180 రూపాయలు అయితే ఎట్లా? ఛార్జీలు ఏంటి? ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే అడగ బాటు, వేరే వాళ్ళకి బాటు. మా చేసిన చాకరీ ఏమైపోతుంది? ఒట్టాళ్ళకి ఇళ్ళ కాడ ఉండే వాళ్ళకి మచ్చర్లు. ఆ మచ్చర్ల డబ్బులు ఎవరు తింటున్నారు? ఏమైపోతున్నాయి? చాకరీ చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదు. 11 వారాలు చేసా నేను. 1 వారం డబ్బులు కూడా ఇవ్వాల. స్లిప్పులు ఉన్నాయి నా దగ్గర. అదేమంటే మానేమమ్మా, నువ్వు నీ పరిచయం లేదు, తీసేయి, నువ్వు రాబాకు అని అంటారు. మా అడిగితే రాబాకమంటావు. ఎవరండి? మేస్త్రి ఆయన ప్రసాద్ గారు అని. నువ్వు రాబాకు అమ్మా అని అంటున్నారు. 11 వారాలు చేసా, 1 వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి. మరి ఎట్లాగా? మాకు న్యాయం చేయండి. ఆ డబ్బులు ఏమైపోతాయి? మొన్న వినాయకుడు, ఈ రోజు అమ్మవారు, పాలు తాగుతున్న అమ్మవారు, అద్భుతమైన ఘట్టం అంటున్న భక్తులు. భాగ్యనగరంలో మహాద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. మొన్న వినాయకుడు, ఈ రోజు అమ్మవారు, పాలు తాగుతున్న అమ్మవారు, అద్భుతమైన ఘట్టం అంటున్నారు భక్తులు. భాగ్యనగరంలో మహాద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. అమ్మవారి ఆలయంలో మహిమాన్వితమైన వింత సంఘటనకు భక్తులు దర్శనమిస్తోంది. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రసాదంగా సమర్పిస్తున్న పాలను తాగుతుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మియాపూర్లోని మదీనాగూడ పోచమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయం మొత్తం పోచమ్మ తల్లి నామస్మరణతో మార్మోగిపోయింది. దేవాలయంలో 3 రోజులుగా కొనసాగుతున్న ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు. అమాయకులను వేధించడం మంచిది కాదు అని చంద్రగిరి నియోజకవర్గం కూటమి అభ్యర్థి పులవర్తి నాని అన్నారు. కర్త, కర్మ, క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, భాను అని మీరు నలుగురే తమపై హత్యాయత్నానికి కారణమని అన్నారు. ఈ కేసులకు సంబంధించి అమాయకుల పేర్లు వాళ్లే ఇస్తున్నారని, అనవసరంగా వారిని వేధించవద్దని పోలీసులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని విషయాలు చెప్పి ఆయన ఒకటే చెప్పాం, ఇక్కడ దీంట్లో కర్మ, కర్త, క్రియ ఎవరనేది వాళ్ళని చేయండి సార్. అమాయకులు మేము పెట్టింది 4, మిగిలిన వ్యక్తులు ఎవరు కానీ మేము చెప్పలా. అమాయకుల్ని వేధించద్దండి. ఇప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనితో వ్యక్తులందరూ దూరం అవుతారని చెప్పి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు. ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా. కర్మ, కర్త, క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, భాను, మిగిలిన ఎవరు మాకు చూడలా. ఎవరు అనేది మేము చెప్పలా. అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పరిశీలించండి. మొన్న పెట్టిన ప్రొడ్యూస్ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది. న్యాయం చేయమని కోరటం జరిగింది. ఈ తెర వెనకున్న ముసుగు వీరుడిని బయట తీయండి అని చెప్పడం జరిగింది. ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలో
ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కేవీబీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేవీబీపురం టౌన్, తిమ్మసముద్రం, ఎంఏ రాజుల కండ్రిగా, ఆరాయి గ్రామం తదితర సమస్యాత్మక ప్రాంతాలలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా నిలువరించాలనే ముఖ్య ఉద్దేశంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానికులతో సమావేశమై జూన్ 6వ తేదీన వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, చట్టాన్ని అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా భారతదేశం నుండి విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేసుకుంటున్న ప్రముఖ మసాలా మిశ్రమం. దీని తయారీపై ఇప్పుడు విదేశాల్లో సంచలనాత్మక ఆరోపణలు వచ్చాయి. భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ చేపల కూర మసాలాలో పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ FSA ఆరోపించింది. దీంతో ఫిష్ మసాలా ప్యాకెట్లను రీకాల్ చేయాలని FSA ఆదేశించింది. హాంకాంగ్ లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ జారీ చేసిన నోటిఫికేషన్ కు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకుంటున్నట్లు సింగపూర్ తెలిపింది. SFA ప్రకారం ఇథిలీన్ ఆక్సైడ్ ఆహారంలో ఉపయోగించడానికి అనుమతి లేదు. సూక్ష్మజీవుల కలుషితాన్ని నిరోధించడానికి సాధారణంగా వ్యవసాయ పనుల్లో దీన్ని ఉపయోగిస్తారని చెప్పింది. తక్కువ స్థాయి ఇథిలీన్ ఆక్సైడ్ తో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల తక్షణ ప్రమాదం లేనప్పటికీ దీర్ఘకాలికంగా బహిర్గతం కావడం వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అయితే ఈ ఎవరెస్ట్ మసాలా ప్రొడక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో గల తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ పలు నగరాల్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇప్పటికైనా ఈ మసాలాలపై అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. సుప్రసిద్ధ కార్మిక నేత, ఆదర్శ కమ్యూనిస్ట్, అమరజీవి MVN కపర్ది 43వ వర్ధంతి 25న తాడేపల్లిగూడెం స్థానిక కపర్ది భవనంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. CPI పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆ రోజుల్లో తాడేపల్లిగూడెం మున్సిపల్ మేజర్ పంచాయతీ ఉండగా 7 పారిశుద్ధ కార్మికులతో సంఘాన్ని స్థాపించారని, మోటార్స్ వర్కర్స్ యూనియన్, RTC బ్యాంకులు జాతీయకరణ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది అన్నారు. తాడేపల్లిగూడెం CPI కార్యాలయం కపర్ది భవనంలో మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అయితే ఈ రోజుని మరి అరుదైన కమ్యూనిస్టు ఆదర్శ నాయకులు కామ్రేడ్ MVN కపర్ది గారి 43వ వర్ధంతిని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఆ రోజుల్లో మరి కామ్రేడ్ కపర్ది గారు ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో పంచాయతీ ఉంటుండగా 7 కార్మికులతో మున్సిపాలిటీలో నిర్మాణం చేశారు సంఘాన్ని. అలాగే RTC ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన RTCని విలీనం చేసి జాతీయం చేసి మరి ఈరోజు ఆ 2 రాష్ట్రాల్లో కూడా RTC పెరుగుతుందంటే అందులో కొన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారంటే వాళ్ళంతా కూడా కపర్ది గారు పెట్టిన భిక్ష. ఆ రోజు RTCని జాతీయం చేసి మరి ఆ రోజు ఇక్కడ తాడేపల్లిగూడెంలో లారీ ఓనర్లు, డ్రైవర్లు అందరూ కూడా అదొక యూనియన్గా పెట్టిను. ఈ లారీ డ్రైవర్లందరినీ తీసుకెళ్ళి RTCలో జాయిన్ చేసి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ అవుతుంది RTC. ఇలా కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా కపర్ది గారిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కపర్ది గారు కూడా ఉండాలి. కానీ ఈ రోజు కొంతమందికి ఆ కపర్ది గారు ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు నాయకులు. కానీ ఉన్న నాయకులైనా ఇప్పుడు కపర్ది గారు జీవిత చరిత్ర గురించి కానీ ఆయన చేసిన పోరాటాల గురించి కానీ చెప్పే పరిస్థితిలో లేదు ఇవాళ నాయకులు. కొంతమంది ఉన్నారు AITCకి CPIకి సంబంధం లేదని తెలియని మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, పూర్తిగా తెలుసుకోండి. ఆ రోజు కపర్ది గారు AITCని స్థాపించి RTC కానీ, మున్సిపాలిటీ కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, అలాగే లారీ ఓనర్స్ కానీ, అలాగే మిల్లు వర్కర్లు కానీ అనేక రంగాల్లో AITCగా స్థాపించి CPI AITC అనుబంధం చేసి మరి ముందుకు నడిపించిన నాయకుడు కపర్ది గారు. కంబోడియాలో కష్టాలు పడుతున్న తెలుగు యువతను ఏజెంట్లు మోసానికి బలి అయ్యి చైనా సైబర్ నేరగాళ్ల చెర నుంచి తెలుగు వారిని విడిపించి విశాఖ తీసుకుని వచ్చారు. విశాఖ పోలీస్ కమిషనరేషన్ ఇండియన్ ఎంబసీ సమన్వయంతో 25 మంది తెలుగు యువకులను కంబోడియా నుంచి విశాఖ తీసుకొచ్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విశాఖలో ఉన్న ఏజెంట్లు 1,50,000 వరకు సొమ్ములు తీసుకుని కంబోడియా తీసుకుని వెళ్లారు. అక్కడ వాళ్ళు ఈ యువకులను చైనా వారికి అప్పగించారు. చైనా సైబర్ నేరగాళ్లు ఈ యువకులను వినియోగించుకుని ఇండియాలో సైబర్ క్రైమ్ కు పాల్పడేలా చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం అని చెప్పి తీసుకువెళ్లారు. తీరా చూస్తే ఇండియన్లు మోసం చేస్తేనే ఆహారం ఇచ్చారు. మాట వినకపోతే బేస్బాల్ బ్యాట్లతో కొట్టేవారు. మాఫింగ్ చేసి అందమైన అమ్మాయి ఫోటోలను పంపి కోటాను కోట్లు దోచుకునేవారు. ఒక్క విశాఖలో
120 కోట్ల సైబర్ నేరగాళ్లు ఈ తరహా నేరంతో స్వాహా చేశారు. విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఎన్ఐఏలో పనిచేశారు. అనుభవం కేసు దర్యాప్తుకు ఉపయోగపడింది. 6 నెలల నుంచి కంబోడియాలో ఉన్న బాధితుల కష్టాలు తెలుసుకుని వారిని విడిపించే ప్రయత్నం చేశారు. మన రాష్ట్రం నుంచి 150కి పైగా బాధితుల లెక్క తేలింది. కంబోడియా ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చక్కగా పనిచేశాయి. మొదటి విడతగా 25 మంది 2 విమానాల్లో విశాఖలో చేరుకున్నారు. ఎన్నో కష్టాలు చూశామని బాధితులు చెప్తున్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ చొరవతోనే విశాఖ చేరుకున్నామని చెప్తున్నారు బాధితులు. ఈ తరహా బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విశాఖ పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారందరినీ రాష్ట్రానికి రప్పిస్తామని చెప్తున్నారు. ఈ విధంగా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేపించారు. ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆ ఫ్లోర్లో తీసుకొచ్చి పెట్టి ఏ విధంగా వాళ్ళందరినీ ఇండియా మీద సైబర్ క్రైమ్స్ చేయాలని చెప్పేసి నేర్పించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. పాస్పోర్ట్ అన్ని తీసేసుకున్నారు, గన్ పాయింట్ మీద బెదిరించారు. ఆ విషయాలన్నీ కూడా వీళ్ళు మాకు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎస్, వీళ్ళందరితో మాట్లాడుకొని ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని ఇక్కడ ఉన్న అన్రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాము. వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసేసి ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ తర్వాత వాళ్ళందరికీ కూడా టైం ఇచ్చి ఆ టైంలో వాళ్ళందరూ కూడా లైసెన్స్ తెచ్చుకోవాలా, లేకపోతే వాళ్ళ ఆఫీస్ అన్ని కూడా మూసేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. మహిళా స్వశక్తితోనే బ్రతకాలనే ఉద్దేశంతో ఈ ఫెమి రైడర్స్ యాప్ను ఆవిష్కరించడం జరిగిందని సెమీ రైడర్స్ ఫౌండర్ రాధికా బెహ్రా తెలియజేశారు. ఫెమి రైడర్స్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను ఆల్ ఓవర్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగిందని, పైలట్ ప్రాజెక్ట్గా మొట్టమొదటి విశాఖపట్నంలో ప్రారంభిస్తామని తెలియజేశారు. 4 వీలర్ 3 వీలర్ 2 వీలర్ మహిళా డ్రైవర్స్ అతి త్వరలో అందుబాటులో ఉంటారన్నారు. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం మేము ఎవరికీ పోటీ కాదని, మహిళలు భద్రత దృష్ట్యా ఈ యాప్ను డిజైన్ చేయడం జరిగిందని, స్త్రీలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఈ ప్రయత్నం 2022 నుంచి ప్రయత్నించగా ఇప్పటికి అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు రాధికా బెహ్రా, ఫౌండర్ అండ్ ఎండి సెమీ రైడ్. సెమీ రైడ్ అనేది ఒక యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నామండి విశాఖపట్నంలో. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సెమీ రైడ్స్లో మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఉమెన్ డ్రైవర్స్ ఫర్ ఉమెన్ కమ్యూనిటీ, అంటే బై ద ఉమెన్ అండ్ ఫర్ ద ఉమెన్, సో దట్ లేడీ డ్రైవర్స్ 4 వీలర్స్లో 3 వీలర్స్లో 2 వీలర్స్లో వాళ్ళ సర్వీసెస్లో ఈ యాప్లో మీకు అందుబాటులో ఉంటారు. సో దట్ వాళ్ళ ఏం కూడా ఉమెన్స్ మాత్రమే సర్వ్ చేస్తారు. అయితే ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు ఉమెన్. సో ఇది ఎందుకు అనేది అంటే మనం చాలా చూస్తున్నాం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వైజాగ్లో అయితే లేదు, నేను అది మళ్ళీ చెప్తున్నాను. సహోదరులు క్యాబ్ సహోదరులు కానీ ఆటో వాళ్ళు కానీ ఏమనుకోకూడదు, మనకైతే ఈ అట్మాస్ఫియర్ లేదు. బట్ ఈ యాప్ మేము ఆల్ ఓవర్ ఇండియా డిజైన్ చేస్తున్నాం కాబట్టి, నేను ఫౌండర్గా ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ ప్రయత్నం నేను 2020 నుంచి చేస్తూ ఈ రోజున 2024కి ముందుకు యాప్ తీసుకురాగలిగాము. మేము అందరం కలిసి మా టీం అందరూ కూడా డైరెక్టర్స్ అందరూ కలిసి. సో అక్కడ కొంచెం ఇబ్బంది ఉంది. ఎలాగైతే కొంచెం మీకు ఇంకోటి కూడా చెప్తాను, ఒక ట్రైన్లో ఒక బోగి ఖచ్చితంగా లేడీ రిజర్వేషన్ ఉంటుంది, అలాగే బస్సెస్లో కూడా మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి. సో దట్ అంత కాకపోయినా కొంత రిజర్వేషన్ అవసరం ఎట్లాగైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సర్వీసెస్ మేము తీసుకురావడం జరిగింది. ఎవరికైతే అవసరమో వాళ్ళు చాలా చక్కగా దీన్ని ఉపయోగించుకుంటారు. అండ్ సెక్యూర్డ్ రైట్స్ని ప్రొవైడ్ చేయడం మా ఉద్దేశం. తద్వారా ఎంప్లాయ్మెంట్ని కూడా క్రియేట్ చేయడం మా ముఖ్య లక్ష్యం. సో దీన్ని లాంచ్ చేయడానికి సో నా విన్నపం రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఒక యాప్. ఈ రోజున ప్రెస్ మీట్ మనం పెట్టుకున్నాం. ఈ యాప్ని మీ అందరికీ నేను ఇంట్రడ్యూస్ చేయడానికి ఇది అప్రోచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ దీన్ని లాంచ్ అనుకుంటున్నాము. ఈ లోపల డ్రైవర్స్ రిక్రూట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉందండి. ఎవరి కింద మీరు తల ఉంచుకొని పనిచేయాల్సిన అవసరం లేదు, ఎవరి హరాస్మెంట్తో పని లేదు, బాసిజం లేనే లేదు. సో మీరు డ్రైవర్స్గా యాప్లో రిక్రూట్ చేసుకుంటారు. అండ్ పార్ట్ టైం అండ్ ఫుల్ టైంలో మీరు ఎక్కడ ఎట్లా వీలైతే అట్లా జాబ్ చేసుకునే ఆపర్చునిటీ సెమీ రైడ్స్లో ఉంది. పిల్లల తల్లులకు కూడా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనం సంపాదించేది పిల్లల కోసమే. ప్రతి ఆడది కూడా ఎంతో కొంత ఇంటికి ఉపయోగపడితే బాగుంటుంది అని అనుకుంటారు.
అదే టైంలో పిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు రెస్పాన్సిబిలిటీతో ఉద్యోగాలు చేయలేరు. అండ్ 5-10కి కూడా ఎంతో హెరాస్మెంట్స్ ఉంటాయి, ఎంతో నియమ నిబంధనలు ఉంటాయి బయట జాబ్ చేయాలంటే. సో మీకు మినిమం లైసెన్స్ ఉండి డ్రైవింగ్ నాలెడ్జ్ చక్కగా ఉంటే కనుక అది ద్వారా జెంట్స్ బుక్ చేస్తే వాళ్ళకి రైడ్ క్యాన్సిల్ ఆప్షన్ కూడా మనం యాప్లో క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా చక్కగా ఇట్స్ బుక్డ్ బై మెయిల్ అని క్యాన్సిల్ చేయొచ్చు. కంపెనీ నుంచి వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి వచ్చేస్తాయి. ఎటువంటి లాస్ లేకుండా చేద్దామని చూస్తున్నాం. సో ఇంత మంచి సర్వీస్ని పైలట్ ప్రాజెక్ట్గా విశాఖపట్నంలో లాంచ్ చేయడం యాజ్ అ ఫౌండర్ అండ్ ఎండి నాకు చాలా గర్వకారణంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున నా ఐడియాలజీ ఎగ్జిస్ట్ అవుతూ దాంట్లో నేను పనిచేస్తూ ఇప్పటికో 10 మందికి జీతాలు ఇస్తున్నాము. దీని సంఖ్య ఇంకా పెరగాలి. ఈ ఎంపవర్మెంట్ 100 నుంచి 1000కి వెళ్ళాలి. అండ్ వైజాగ్ ఇది సక్సెస్ఫుల్గా దీన్ని ఇన్వైట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం మాకు ఉండాలి. ముఖ్యంగా మహిళలు ముందుకు రావాలి, ఉమెన్ డ్రైవర్స్ రావాలి, అండ్ రెస్ట్ ఆఫ్ ద ఉమెన్ కస్టమర్స్ గా మీరు సెమీ-రైట్స్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 50,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్. విశాఖ పోలీస్ కమిషనర్ సాహసం, కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువతకు రక్షణ. కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి, స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఉపాధి హామీ పనుల్లో అవినీతి, న్యాయం చేయాలంటున్న బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.